Hi guys, welcome back to our YouTube channel Education Concepts. అయితే రీసెంట్గా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసే విధంగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఆల్సో జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా అప్రాక్సిమేట్లీ 1 lakh వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్న వెంటనే ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా అప్లై అయితే చేసేయండి. అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎందుకు అప్లై చేయమంటున్నానంటే మనకు అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి, అంటే సెప్టెంబర్ 27వ తారీఖు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్. ఇక ఆలస్యం చేయకుండా మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ అయితే ఇప్పుడు చేయొద్దు, వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందనిపిస్తేనే లైక్ అయితే చేయండి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి జాబ్ నోటిఫికేషన్ ముంబై పోర్ట్ అథారిటీ నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ యాక్చువల్లీ అఫీషియల్గా మనకి ఆగస్టు 30వ తారీఖు, అంటే లాస్ట్ మంత్ 30వ తారీఖు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఆన్లైన్లో. మనకి ఈ ముంబై పోర్ట్ అథారిటీలో క్లాస్ 1 అండ్ క్లాస్ 3 కేటగిరీకి సంబంధించినటువంటి కొన్ని వేకెన్సీస్ అయితే వచ్చాయి. ఆ వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి ఈ ముంబై పోర్ట్ అథారిటీ ఈ రిక్రూట్మెంట్ని అనౌన్స్ అయితే చేసింది. అండ్ ఆల్సో ఈ రిక్రూట్మెంట్లో రిక్రూట్ చేసిన ప్రతి పోస్టు కూడా మనకి పర్మనెంట్ పోస్టే, ఏదో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్కి సంబంధించిన జాబ్ అయితే కాదు. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఈ ముంబై పోర్ట్ అథారిటీ అనే పేరు వినగానే ఓన్లీ ముంబై సిటిజన్స్ లేదా మహారాష్ట్ర సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అని మీరు అనుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఓన్లీ ఏదో ఒక స్టేట్కి సంబంధించినవి కాదు కాబట్టి ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఫీ పేమెంట్ కానీ చూసుకుంటే మనకి ఆగస్టు 31వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ మీకు ముందుగా చెప్పినట్లే మనకి అప్లికేషన్ ఫీజు పే చేయడానికి కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ సెప్టెంబర్ 27వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డేట్స్ని చూడొచ్చు. ఇక నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయని చూస్తే యాక్చువల్లీ అయితే నోటిఫికేషన్లో మనకి డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఎన్ని పోస్టులు అయినా సరే మనకి సూటబుల్ అయ్యేటటువంటి జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ డీటెయిల్స్ మాత్రం మనం తెలుసుకుంటాం కదా. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో మనకి ఒక పోస్ట్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ పోస్ట్ డీటెయిల్స్ని అయితే చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ సర్కిల్ చేసాను చూడండి, పోస్ట్ నేమ్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1. ఈ పోస్ట్ మనకి నోటిఫికేషన్ ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ పోస్ట్ గురించి చూద్దాం. టోటల్గా మనకి ఈ పోస్ట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి నోటిఫికేషన్లో. అందులో ఒక వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి, రిమైనింగ్ వేకెన్సీ ఎస్సీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి డిగ్రీతో ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఈ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పారు. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే డిగ్రీలో 60% ఆఫ్ మార్క్స్ రావాలి, లేదా BA వాళ్ళే అప్లై చేయాలి, BSc వాళ్ళే అప్లై చేయాలనే రెస్ట్రిక్షన్స్ ఏవి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేయొచ్చు. అంటే మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసేయచ్చు. ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్కి మినిమం ఏజ్ చూసుకుంటే 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఈ మ్యాక్సిమం 30 years అనేది ఓన్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేసిన పోస్టులకు మాత్రమే ఉంటుంది. ఎవరికైతే కమ్యూనిటీ వైజ్ రిజర్వ్ చేసిన పోస్టులు ఉంటాయో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వాళ్ళు అప్ టు 35 years వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎమిలెంట్స్ అండ్ బెనిఫిట్స్ అని మెన్షన్ చేసి ఈ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1 జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి విత్ ఆల్ అలవెన్సెస్ అప్రాక్సిమేట్లీ పర్ మంత్ 89,500 రూపీస్, అంటే 89,500 రూపాయలు జీతంగా రావడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, మీరు డిగ్రీ అయితే పూర్తి చేస్తుంటే ఒక మంచి జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ. మీరు ఖచ్చితంగా ఈ జాబ్స్కి ట్రై అయితే చేయండి. ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే మనకి ఏదైతే ఆన్లైన్ అప్లై ప్రాసెస్ ఉందో ఆ టైంలోనే మనం అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు ఎంత అనేది చూస్తే ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి చూసుకుంటే 250 రూపీస్ ప్లస్ 18% GST. ఆల్ అదర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే జనరల్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు ప్లస్ 18% GST అయితే పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవే. ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి టైం అయితే లేదు కాబట్టి నోటిఫికేషన్ డీటెయిల్స్ని షార్ట్గా అయితే మీకైతే షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయండి. లింక్స్ అనేవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి.
ఫైనల్లీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.